చూసుకుందాం. 12వ పాయింట్ వచ్చేసి క్రైస్తవుల్ని ఏం చేస్తారంట? హింసిస్తారు. ఎవరిని? క్రైస్తవుల్ని. అదేంటది? అన్యుల్ని హింసించరా? మిగతా వాళ్ళని హింసించరా? కేవలం క్రైస్తవుల్నే హింసిస్తారు అనేది ప్రభువైన యేసుక్రీస్తు గారు ఆయన ఎందుకు తెలియజేస్తున్నారు? ఎందుకు తెలియజేస్తున్నారు ఆయన? మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఏముంటుందంటే, అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఎవరి నామం చేత? నా నామం చేత. నా నామం ఏది? నేనే, క్రీస్తుని. శ్రమలు అనుభవించే వాళ్ళు ఎవరు లేరా? క్రైస్తవులు వచ్చిన తర్వాత నాకు శ్రమలు లేదనే వాళ్ళు చేయొత్తని చూద్దాం. ఉండేదే నలుగురు, అందరూ ఎత్తాల్సింది తప్పు. క్రైస్తవులకు మాత్రమే ఏముంటుంది? శ్రమలు అనేది ఉంటుంది. వాళ్ళకి కేవలం శ్రమలు అనేది రాదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని హింసిస్తారు. క్రైస్తవుల్ని హింసించే వాళ్ళు లేరా అంటే ఎందుకు లేరు? గత కొన్నేళ్ల క్రితం అనుకుంటా మణిపూర్లో ఏం జరిగింది? క్రైస్తవులు అనేబడే వాళ్ళందరినీ ఏం చేశారు? హింసించి ఎంతోమంది అక్కడ చంపేశారు కూడా. మణిపూర్లో మగవాళ్ళని అయితే చంపేసి, ఆడవాళ్ళని అయితే ఏం చేశారు తెలుసా? వాళ్ళని బట్టలని ఉప్పేసి నడి రోడ్ల వాళ్ళని ఏం చేశారు? నడిపించారు. ఎవరిని? అన్యుల్ని కాదు నడిపించింది అక్కడ, క్రైస్తవుల్ని. అయితే మళ్ళీ శ్రమ లెక్కలో రాదా? మళ్ళీ ఇది చంపడం అన్న ఒక లెక్కలో అయిపోతుంది, కానీ శ్రమ అనుభవిస్తే మాత్రము ప్రభువైన యేసుక్రీస్తు గారు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. క్రైస్తవులు అనేబడే వాళ్ళు ఇప్పటికీ ఏమవుతున్నారు? శ్రమలు అనుభవిస్తూనే ఇప్పటికీ అటు ఇటుగానే ఉన్నారు. భయంతోనే ఉన్నారు. ఎవరు? క్రైస్తవులు. ఎందుకు భయం అంటే, ఇప్పుడు ఉంటున్న ప్రస్తుత ప్రభుత్వం అనేది ఏమైపోయింది? క్రైస్తవులపైన ఒక టార్గెట్ అనేది పెట్టి ఉంచింది. ఏ ప్రభుత్వం అనేది? ఆ ప్రభుత్వం మనకి తెలుసు. ఆ ప్రభుత్వం అనేది ఇప్పుడు ముఖ్యంగా మన క్రైస్తవులపైన చాలా కఠినంగా తీర్పులు అనేది తీర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానిని బట్టినే కొన్నేళ్ల క్రితము మణిపూర్లో పెద్ద సంఘటన అనేది జరిగింది. అప్పుడు క్రైస్తవులు ఎలా హింసించారంటే, కొంతమంది ఆ ఒక్క క్రమంలో చనిపోయినారు కూడా. ఇప్పుడు కూడా క్రైస్తవులకు ఎలాంటి హింస అంటే, క్రైస్తవులకు అతిపెద్ద హింస ఏమంటే, ప్రభువైన యేసుక్రీస్తు సువార్తని ఇతరులకి చెప్పుకోకున్నట్లు అడ్డుపడుతున్నారంటే క్రైస్తవులకు అదే అతిపెద్ద హింస. ఎవరికి? మనకి. ఇప్పుడు అది కూడా అడ్డుపడుతున్నారు ఎవరు? ఇప్పుడుంటున్న ప్రభుత్వం ఒక విషయాన్ని పాస్ చేసింది. అదేమంటే, క్రైస్తవులు ఎక్కడే కానీ, బయట కానీ, పబ్లిక్లో కానీ ఏం చేయకూడదని ఇప్పుడు పాస్ చేసిందంటే, సువార్తను మీరు ప్రకటించకూడదు అనేది ప్రభుత్వం అనేది ఇప్పుడు ఒక మెసేజ్ అనేది పాస్ చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలా? మన పని ఏంటి? సువార్తను ప్రకటించేదే మన పని. ఇప్పుడు దాన్నే ఆపేయాలనుకుంటున్నారు. మళ్ళీ ఇది హింస లెక్కలో వస్తుందా? శ్రమ లెక్కలో వస్తుందా? ఇంక ఇది ఏ లెక్కలో వస్తుందా? మళ్ళీ చెప్తున్నాను కదా, క్రైస్తవులకు మాత్రమే ఇది హింస అని అనుకుంటారు. క్రైస్తవులు మాత్రమే దీన్ని శ్రమ అని అనుకుంటారు. దేన్ని ఆపేస్తే? సువార్తని ప్రపంచమంతా వినబోకున్నట్లు ఆపేస్తే వాళ్ళు మాత్రమే దీన్ని ఫీల్ అవుతారు. ఎవరు? సువార్తను బాగా ప్రేమించే వాళ్ళు ఫీల్ అవుతారు. సువార్తను అతి ప్రేమగా వివరించే వాళ్ళు కూడా వీళ్ళు మాత్రమే ఫీల్ అవుతారు. మిగతా వాళ్ళు ఫీల్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు ధ్యానించరు. వాళ్ళు ఏం చేయరు? సువార్తని వినిన తర్వాత వాళ్ళు వినరు. ఒకవేళ విన్నా కానీ ఇట్లా వదిలేసి ఇట్లా తీసేస్తారు దాన్ని. ఇలాంటి వాళ్ళందరికీ శిక్ష అనేది, ఇలాంటి వాళ్ళకి హింస అనేది ఉండదు. అతి ఎక్కువగా హింస ఉండే వాళ్ళకి ఎవరికంటే, అతి ఎక్కువగా బోధించే వాళ్ళకి, అలాగే అతి ఎక్కువగా దాన్ని ప్రేమించే వాళ్ళకి. ఎవరు? ఆ బోధన విని ప్రేమించే వాళ్ళకి మాత్రమే హింస ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ పాస్ అనేది, ఇప్పుడు ఆ మెసేజ్ అనేది ఇప్పుడు లీగల్గా పాస్ అయింది అనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఆ ప్రభుత్వం అనేది చాలా గట్టిగా నిర్ణయం తీసుకొని, ఏది? సువార్త అనేది మీరు ఇంకా బోధించకూడదు, సువార్త అనేది మీరు ఇంకా బంద్ చేయాలా అనేది ఇప్పుడు ఆ మెసేజ్ లీగల్గా పాస్ చేసినారనుకోండి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞ ఏంటి? ఏమవ్వాలి మనము?
సువార్తని మనము సర్వ సృష్టికి వెళ్ళి మనం ప్రకటించాలి. ఇది ఆయన ఆజ్ఞ అయితే, ఇప్పుడుంటున్న ఆజ్ఞ ఏంటి? సువార్తని మీరు ఇప్పటికిప్పుడు ఏం చేయండి? బంద్ చేయండి అనేది. ఇప్పుడు ఇది మళ్ళీ హింస లెక్కలో వస్తుందా? చెప్తున్నాను కదా! దీన్ని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రమే దీన్ని హింస అని భావిస్తారు. దీన్ని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రమే దీన్ని ఏం చేస్తారు? దీన్ని శ్రమ అని భావిస్తారు. ఇప్పుడు మాకే శ్రమ ఇది. ఏం ఆగిపోతే? సువార్త అనేది ఆగిపోతే. మాకు అతిపెద్ద శ్రమ, అతిపెద్ద హింస మనకిది. దీనికన్నా రాళ్ళతో కొట్టినా గానీ మాకి అంత పెద్ద శిక్ష అనేది ఉండదు. దేంతో? రాళ్ళతో మనం కొట్టి హింసించినా గానీ మనం అంత ఫీల్ అవ్వము గానీ, అప్పటికప్పుడే సువార్తని ఆపేస్తే దానికన్నా ఒక పెద్ద శిక్ష అనేది మనకి ఉండదు. ఇలా ఫీల్ అవుతున్నారా చాలామంది? క్రైస్తవులు అదే. ఎందుకంటే 12 పాయింట్ ఏంటి? క్రైస్తవులు ఏం చేస్తారనేది ఉంది. 12 పాయింట్ హింసిస్తారనేది ఉంది. ఇప్పుడు క్రైస్తవులు అనే వాళ్ళకి చెయ్యి ఎత్తుతారంటే, ఎత్తిన వాళ్ళందరూ దించుకోకున్నట్లు ఒకసారి ఆలోచించండి. సువార్త అనేది ఆగిపోతే బాధపడతారా? సువార్త అనేది నిలిచిపోతే మీరు కూడా హింస అనేది మీరు దానికి గురవుతారా? ఎందుకంటే మత్తయి సువార్తలోనే ఉంది. నా నిమిత్తము మిమ్మల్ని అందరూ ఏం చేస్తారంట? దూషిస్తారు. నా నిమిత్తం మిమ్మల్ని అందరిని హింసిస్తారు. మీరేం చేయొద్దండి, దానికి లొంగకండి. ఇప్పుడు వీళ్ళు ఆ మెసేజ్ని పాస్ చేసిన తర్వాత ప్రభుత్వానికి లోబడి ఉండనని కూడా మనకి ఏం చేసింది గ్రంథం అనేది తెలియజేసింది. మళ్ళీ దీని చొప్పున మనం ఏం చేయాలి? మళ్ళీ అధికారులకి, ప్రభుత్వాలకి మనం ఏం చేయాలని ఉంది ఇక్కడ బైబిల్లో? లోబడి ఉండాలనేది ఉంది. ఇప్పుడు ఆ ప్రభుత్వమే సువార్త అనేది మీరు బంద్ చేయండి అనేది ప్రకటించింది. ఇప్పుడు మనం లోబడాలా? లేదు. ఏం చెప్తారు? మనం లోబడాలా లేదా? ఎందుకంటే సువార్త అనేది ఏమైపోయింది? బంద్ అవుతుంది ఇంకొద్ది రోజుల్లో అన్నప్పుడు ప్రభుత్వాలకు మీరు గౌరవం ఇవ్వండి అనేది ఎవరిచ్చారు? మనకి గ్రంథమే మనకి సెలవు చేసింది. ప్రభుత్వాలకి గౌరవం ఇవ్వండి అంటే దాని ఉద్దేశం ఏమంటే, ప్రభుత్వం అంటే మనమే. ఎవరు? ప్రభుత్వం అంటే మనమే. మనకే గౌరవం లేకపోతే గిన మనం దాన్ని పాటించాల్సిన అవసరం అనేది లేదు. ప్రభుత్వం అంటే మనమే అయినప్పుడు మనం దాన్ని పాటించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనపైన ఒక దాడులు అనేది జరుగుతున్నాయి. మన మీదనే హింసలు అనేది ఏం చేస్తున్నారు? పెడుతున్నారు. మనపైన ఒక శ్రమలు అనేది లేనిపోని శ్రమలు మనకి ఇస్తున్నారు. మనకే గొప్ప విషయాలు అనేది ఈ లోకంలో జరుగుతున్నాయి. అది జరిగింది మణిపూర్లో కొన్నేళ్ల క్రితము. దాని గురించి మనం అందరూ ప్రేయర్లు కూడా చేయడము జరిగింది. మణిపూర్ ఒక సంఘటన కూడా మనకి రావచ్చు. ఇప్పుడేంటి పరిస్థితి? క్రైస్తవులుగా ఉండే వాళ్ళందరూ బాధపడతారు. క్రైస్తవులుగా ఉండే వాళ్ళందరూ హింసానికి గురి అవుతారు. క్రైస్తవులు మాత్రమే హతసాక్షులుగా మిగిలిపోతారు. పౌలు మిగిలిపోలేదా? పౌలు అంటాను చూడండి. పౌలు ఎవరు? స్టెఫెన్ మిగిలిపోలేదా? స్టెఫెన్ ఏమైనాడు? ఈ సువార్తని ప్రకటించడానికి వెళ్ళినప్పుడే రాళ్ళతో ఆయన కొట్టి చంపేసినారు. ఎవరిని? స్టెఫెన్ లాంటి హతసాక్షులు అంటే కాదు మనం. స్టెఫెన్ లాంటి గుణమన్న మన లైట్గా మనలో ఉండాలా. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే దీన్ని ఎదిరించాలా అనే ఒక గుణం మనలో పుడితే దీన్ని ఆపేసే శక్తి దేవునికి ఉంది. కానీ దీన్ని ఎదిరించే శక్తి మనకు ఉండాలి ఫస్ట్. అంతేగాని భయపడి ఇంట్లో కూర్చొని లేదు మనం దీన్నే ఇక్కడే చేసుకుని పోదాం అనుకుంటే అది తప్పు అవుతుంది. క్రీస్తు ఆజ్ఞ ఒకటే. సర్వసృష్టికి మీరు ఏం చేయండి? సువార్తని ప్రకటించండి. అది హొస్పేట్ అని కాదు, అది ఇది అని కాదు, అది వేరే ఊరని కాదు, అది ప్రపంచమంతా అంటే అన్ని దేశాలకు వెళ్ళి ప్రకటించే స్తోమత నీకుంటే ప్రకటించు. లేదా ఇక్కడే ఉండి నువ్వు ప్రకటిస్తూ ఉంటే ప్రకటించు. ఆ ప్రకటించే క్రమంలో నీకు ఏమొస్తాయి? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నేను హింసిస్తారని, నేను దూషిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు గారు అప్పుడే చెప్పారు. నువ్వు దానికి సిద్ధపడితేనే నువ్వు దీనిలోకి రా, లేకపోతే రావద్దు. ఇది ఎవరు తెలియజేశారు? క్రీస్తే తెలియజేశారు. ఇప్పుడు సువార్థికులకు పని ఏమంటే, సువార్థికుడు బోధించాలంటే ఆషామాష కాదు. అది సువార్థికుడు ఒక విషయాన్ని బోధిస్తున్నాడంటే ఆయన ఏది అంగీకరించి రావాలంటే మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు గారు ఏదైతే చెప్పారో, నా నిమిత్తం మీకు ఏమొస్తుంది? హింసలు వస్తాయి, మిమ్మల్ని దూషిస్తారు, లేదా మిమ్మల్ని వేసేస్తారు. నువ్వు దీని అంగీకారం అవుతానే నీకు ఇది. నువ్వు ఒప్పుకుంటేనే నువ్వు ఎక్కడికి రా, సువార్తలో వచ్చి సువార్త నువ్వేం చేయి? ప్రకటించు. లేదు. ఇప్పుడు మా పని ఏంటి? ఇట్లా లేనిపోని ఇట్లా తాటాకులన్నీ ఇలాంటి డైలాగులు వేసినా కానీ మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. ఎదిరించిపోతే దీని గురించి మనకు శిక్ష వచ్చినా పర్లేదు, దీని గురించి మేము హింసకు గురైనా పర్లేదు, దీని గురించి మేము శ్రమలు అనుభవించినా పర్లేదు, ఆఖరికి దీని గురించి మేము పోయినా కానీ పర్లేదు. కానీ
దాన్ని అంగీకరించినాం కాబట్టి హతాసాక్షులుగా మనం మిగిలిపోయినా కానీ పర్వాలేదు కాబట్టి మనం ఏం వల్ల క్రీస్తులోనే మనం ఉండి క్రీస్తుని హింసించే వాళ్ళందరూ ఎవరు క్రైస్తవులు హింసించే వాళ్ళందరూ క్రీస్తులోనికి మార్గానికి వెళ్ళి వాళ్ళందరూ ధన్యులుగా మిగిలిపోతారు. ఎక్కడ? పరలోకములు. ఎందుకంటే మత్తయి సువార్తలోనే ఉంది కదా 5వ అధ్యాయంలో, అక్కడ ధన్యతల గురించి ఉంది. ఆ ధన్యతల్లో శ్రమలు అనుభవించేవాడు కూడా ధన్యుడు అనేది ఉంది. మళ్ళీ మనము శ్రమలు అనుభవిస్తున్నాము, ఇప్పుడు అనుభవించవచ్చు శ్రమలు, కానీ ఒకానొక సందర్భంలో మనం ధన్యురాలుగా మనం మిగిలిపోతాం. ఆ ఒకానొక సమయం కోసమే మనం ఏం చేయాలా? వెయిట్ అనేది చేయాలి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మనం ఏం చేయాలా? వెయిట్ చేయాలి. అదే విశ్వాసం. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎలా వస్తుందో తెలీదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి ఇది గుడ్డిగా నమ్మే వాళ్ళు మాత్రమే వాళ్ళు విశ్వాసపరులు. గాలి ఉంది అని మనం నమ్ముతున్నాం, కానీ అది కనపడదు, కానీ నమ్ముతున్నాం లేదా? అది మీ విశ్వాసం. దేవుడు కంటికి కనపడదని మనకి తెలుసు. ఒకవేళ మీ ముందు ప్రత్యక్షమైన కనపడకూడదు, ఆయన మాకు కనపడదు, అది కనపడితే తప్పు అనేది మీరు అనాల. ఎందుకు అనాలంటే అదే ఇక్కడ బైబిల్ గ్రంథంలో అదే ఉంది. ఏముంది? ఎక్కడే కానీ ఆయన రూపం కానీ ఆయన వాయిస్ కానీ ఎవరు వినలేదనేది ఉంది బైబిల్లో. మళ్ళీ ఒకవేళ వచ్చి నేను దర్శనంలో ఆయన చూశాను, లేదు నేను ఆయన కళలో ఆయన కలుసుకున్నానని ఇలాంటి బోధలు వస్తే వీళ్ళు క్రైస్తవులు కాదని మనం ఖచ్చితంగా గమనించాలా. ఎందుకంటే ఏ కాలమందు ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన రూపాన్ని ఎవరు చూడలేదు. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలా? ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధించాలా. నేను ఆయన చూసిన తర్వాత ఆరాధిస్తానంటే నువ్వు క్రైస్తవుడిగా ఉండొద్దు. ఒకవేళ ఉన్నా కానీ ఇక్కడ ఉండొద్దు. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి హింసలు అనేది రాదు. ఎవరికి హింసలు అనేది వస్తాయంటే క్రైస్తవులకు మాత్రమే వస్తుంది. అది ఎవరికంటే నిజమైన క్రైస్తవులకు మాత్రమే హింసలు అనేది వస్తాయి. ఇప్పుడు ఈ పాయింట్ నెరవేరబడిందా లేదనేది ఇప్పుడు ఎవరికి తెలియాలా? నెరవేరబడిందా అంటే నెరవేరబడింది. ఎప్పుడో నెరవేరబడింది. ఈ పాయింట్ ఎప్పుడు? మణిపూర్ సంఘటన ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే క్రైస్తవుల్ని హింసిస్తున్నారనేది అప్పుడే నెరవేరబడింది. ఇప్పటికే అదేమవుతుంది? కొనసాగబడుతుంది. 11 జరిగింది, 12 జరిగింది, 13 ఉంది, ఇంకా 14 ఉంది, ఇంకా 15 కూడా ఉంది. ఈ 3 విషయాలు కూడా జరిగినాయి. ఇప్పుడు 15కి 15 విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏమవ్వాలి? ఇప్పుడు సిద్ధపడాలా, లేదా అజాగ్రత్త పడాలా, లేకపోతే మెలకుగా వండుకోకున్నట్లు మనం ఇంకా తినుతూ త్రాగుతూ మనం ఈ లోకంలో తిరగాలా? ఎలా ఉండాలి మనం? దొంగ వలె వస్తారు క్రీస్తు అన్నప్పుడు యజమాని ఏమై ఉండాలంటే అసలు ఆ ఒక్క క్రమంలో సిద్ధంగా ఉండాలా, మెలకుగా ఉండాలా. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు ఎవరికి మాత్రమే తెలుసు? అది తండ్రి మాత్రమే తెలుసు. అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గారు ఆయన రావాలనేది ఎవరు నిర్ణయించాలి? ఫస్ట్ తండ్రి నిర్ణయిస్తే తప్ప ప్రభువైన యేసుక్రీస్తు గారు ఈ లోకానికి రాలేరు. కాబట్టి ఆయనకు కూడా తెలియదు అన్నప్పుడు ఆ విషయాన్ని మనం ఇంకా ఎంత మెలకుగా ఉండాలనేది మనపైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ఉండాలా, మెలకుగా ఉండాలా, సిద్ధపడి ఉండాలా. మన నిరీక్షణ ఎవరి కోసము? యేసుక్రీస్తు కోసము. మన నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు కోసమే అని మనం అనుకొని ఇంకా ఈ 3వ ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ముగియలేదు కాబట్టి. ఇంకా ఎన్ని పాయింట్లు ఉన్నాయి? యాక్చువల్ నేను ముగియాలనుకోండి, ఇంకా ఏమవ్వలేదు, ముగియలేదు. నెక్స్ట్ వీక్ దీన్ని ముగించి నెక్స్ట్ వీకే నేను 4th ఎపిసోడ్ కూడా నేను ఏం చేస్తాను? ప్రారంభిస్తాను. ఎలా అంటే బైబిల్ సెక్షన్ అనేది ఉంది కదా, ఆ బైబిల్ సెక్షన్లో 3rd ఎపిసోడ్ ముగిచ్చేస్తాను. 4th ఎపిసోడ్ బైబిల్ సెక్షన్ అయిన తర్వాత మీకు ఏం చేస్తాను? దాని గురించి వివరిస్తాను. సో ఈ 2 పాయింట్లు నెరవేరినాయా లేదనేది ఇప్పుడు ఎవరిపైన డిపెండ్? మనం కళ్ళారా చూస్తున్నామా, మన చెవులారా వింటున్నామా? మనమే సాక్షి. ఎవరు? ఈ 2 విషయాలు జరిగినా లేదా? సో మొదటి పాయింట్ నుంచి మొదలు పెట్టుకొని ఈ 12వ పాయింట్ వరకు ప్రతి ఒక్కటి జరిగినాయి అనేది మనకి తెలుస్తున్నా కానీ వాదిస్తే మాత్రం అంత మూర్ఖులు అనేది వాళ్ళు ఇంకెవరు లేరు. సో మనం మూర్ఖుల ప్లేస్లో ఉండుకోకున్నట్ల నిజాన్ని మనం గమనించుకొని ఇది జరిగితేనే ప్రభువైన యేసుక్రీస్తు గారు వస్తారనేది అబద్ధమో, ప్రభువైన యేసుక్రీస్తు గారు 24వ అధ్యాయము మత్తయి సువార్త 6వ వచనంలో ఇవన్నీ జరగవలసినవి ఉన్నాయి కానీ అంతం వెంటనే రాదనే విషయాన్ని కూడా మనం ఏం చేయాలా? గమనించి ఈ విషయాల్ని ఈ యొక్క 2 పాయింట్లు నేను ఇప్పటికీ ముగిస్తూ మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు అనేది తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రభు బలులకు మనం వెళ్ళిపోదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి ఆఖరి వరకు మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
23వ అధ్యాయము 1 నుంచి. అదేంటది?